హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బ్యాక్ టు ద ఫ్యూచర్ అనే ఒక సూపర్ అయిన టైం ట్రావెల్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. మార్టీ అనే ఒక టీనేజ్ కుర్రాడు అనుకోని స్థితిలో టైం ట్రావెల్ అయి 30 సంవత్సరాలు పాస్ట్ లోకి వెళ్లిపోతాడు. టెక్నాలజీ అంతగా డెవలప్ అవ్వని ఆ కాలంలో నుంచి అతను ఎలా తప్పించుకుని ఫ్యూచర్ లోకి మళ్ళీ టైం ట్రావెల్ అవుతాడు అనేది ఈ సినిమా స్టోరీ లైన్. ఓపెన్ చేస్తే డాక్టర్ బ్రౌన్ అనే ఒక సైంటిస్ట్ ఇల్లుని చూపిస్తారు. అక్కడ ఎటువైపు తిరిగినా చాలా క్లాక్స్ ఉంటాయి. నోటీస్ బోర్డులో ఉన్న న్యూస్ పేపర్ మీద డాక్టర్ బ్రౌన్ ఒకప్పుడు ఈ సిటీలోని రిచెస్ట్ పర్సన్ అని రాసుంటుంది. ఇంకా టీవీలో ఒక న్యూక్లియర్ రీసెర్చ్ ఫెసిలిటీ నుంచి టెర్రరిస్ట్ ప్లూటోనియం ని దొంగలించారని చెప్తుంటారు. అప్పుడు డోర్ ఓపెన్ చేసుకుని మార్టీ అనే టీనేజ్ కుర్రాడు ఆ ఇంట్లోపలికి వస్తాడు. మార్టీ డాక్టర్ బ్రౌన్ ని పిలిచినా ఎవరూ రారు. సో ఇంట్లో డాక్ లేడని అర్థం చేసుకున్న మార్టీ అతని గిటార్ ని అక్కడున్న పెద్ద స్పీకర్ కి కనెక్ట్ చేసి దాన్ని ప్లే చేద్దామని ట్రై చేసిన వెంటనే సౌండ్ ఎక్కువ అవ్వడం వల్ల ఆ స్పీకర్ పేలిపోయి ఇతను ఎగురుకుంటూ వెళ్లి ఒక మూలలో పడిపోతాడు. ఆ సమయంలో ఫోన్ మోగడంతో మార్టీ కాల్ అటెండ్ చేస్తే అటువైపు నుంచి డాక్టర్ బ్రౌన్ మాట్లాడతాడు. హలో మార్టీ, నాకు నీ సహాయం కావాలి. ఈ రోజు రాత్రి 1:15 నీ కెమెరా తీసుకుని మన ఊర్లో ఉన్న మాల్ దగ్గరికి రాని అంటాడు. దానికి మార్టీ కూడా సరే అని చెప్పి వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండగా ఆ ఇంట్లో ఉన్న క్లాక్స్ అన్ని టైం 8 గంటలు అయిపోయిందని చూపిస్తూ మోగడం స్టార్ట్ చేస్తాయి. ఆ సౌండ్ విన్న డాక్టర్ బ్రౌన్, నా జీవితంలో ఫస్ట్ టైం నేను చేసిన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది మార్టీ. ఆ గడియారాలన్నీ సరిగ్గా 25 నిమిషాలు స్లో అని చెప్పి సంతోషపడతాడు. ఒక్క నిమిషం డాక్, అంటే టైం ఇప్పుడు 8:25 అవుతుందా? అవును మార్టీ అని డాక్టర్ బ్రౌన్ అనేసరికి అతను స్కూల్ కి లేట్ అయిందని కంగారుతో అతనికి బాయ్ చెప్పి అక్కడి నుంచి బయలుదేరతాడు. అప్పుడు మనకి న్యూస్ లో టెర్రరిస్ట్ దొంగతనం చేశారని చెప్పిన ప్లూటోనియం డాక్టర్ బ్రౌన్ బెడ్ కింద ఉండడం చూపిస్తారు. మార్టీ రోడ్ లో వెళ్లే వెహికల్స్ అన్నిటి సహాయం తీసుకుంటూ చాలా తక్కువ టైంలోనే స్కేటింగ్ చేసుకుంటూ స్కూల్ ని చేరుకుంటాడు. అతను మెయిన్ ఎంట్రన్స్ ద్వారా లోపలికి వెళ్లాలనుకున్నప్పుడు అతని గర్ల్ ఫ్రెండ్ జెనిఫర్ అక్కడికి వచ్చి, నువ్వు ఈ దారిలో వెళ్తే టీచర్ కి దొరికిపోతావని చెప్పి మార్టీని వేరే దారిలో స్కూల్ లోపలికి తీసుకువెళ్తుంది. కానీ వీళ్ళ బ్యాడ్ లక్, ఇద్దరు టీచర్ కి దొరికిపోతారు. మార్టీ గత 4 రోజులుగా కంటిన్యూస్ గా లేట్ గా వస్తున్నాడు కాబట్టి ఆ టీచర్ అతని దగ్గర ఇంకోసారి ఇలా జరగకూడదని వార్నింగ్ ఇచ్చి, చిన్నప్పుడు మీ నాన్న కూడా నీలానే బిహేవ్ చేసేవాడు, కానీ ఇప్పుడు చూడు దేనికి పనికి రాకుండా పోయాడు. నువ్వు కూడా అతనిలానే ఫ్యూచర్ లో ఏం సాధించలేవు. ఈ రోజు జరగబోయే మ్యూజిక్ ఆడిషన్స్ లో నువ్వు పార్టిసిపేట్ చేయబోతున్నావు కదా, అందులో ఖచ్చితంగా మీ టీం సెలెక్ట్ అవుదని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ టీచర్ చెప్పిందేది పట్టించుకొని మార్టీ అతని టీమ్ తో స్టేజ్ మీదకు వెళ్లి పర్ఫామ్ చేయడం మొదలు పెట్టాడు. కానీ జడ్జెస్ కి వాళ్ళ పర్ఫార్మెన్స్ అస్సలు నచ్చక వాళ్ళని మధ్యలోనే ఆపి మీ మ్యూజిక్ బాగా లౌడ్ గా ఉందని చెప్పి మార్టీ ఇంకా టీమ్ ని రిజెక్ట్ చేసేస్తారు. స్కూల్ అయిపోయాక మార్టీ ఆడిషన్స్ లో ఫెయిల్ అయిపోయానని బాధపడుతూ జెనిఫర్ తో కలిసి ఇంటికి వెళ్తుంటాడు. అదే సమయం అటువైపు వెళ్తున్న ఒక వ్యాన్ లో రాబోయే ఎలక్షన్స్ లో వీళ్ళ సిటీ మేయర్ గోల్డీ విల్సన్ కి మళ్ళీ ఓట్ చేయమని ప్రచారం చేస్తుంటారు. జెనిఫర్ మార్టీని ఎంకరేజ్ చేయడం కోసం, ఒక్కసారి నువ్వు రిజెక్ట్ అయితే నీకు మ్యూజిక్ రాదని కాదు, నువ్వు బాగా వాయించలేవని కూడా కాదు, ఖచ్చితంగా నువ్వు నెక్స్ట్ టైం సెలెక్ట్ అవుతావు మార్టీ అని అతన్ని ఎంకరేజ్ చేస్తుంది. అయినా నువ్వు నీ మ్యూజిక్ ని టేప్ రికార్డింగ్ చేసి పెద్ద పెద్ద మ్యూజిక్ కంపెనీస్ కి పంపొచ్చు కదా అని జెనిఫర్ అడిగినప్పుడు, వద్దు, వాళ్ళకి కూడా నా మ్యూజిక్ నచ్చక నన్ను రిజెక్ట్ చేస్తే దాన్ని నేను భరించలేనని మార్టీ అంటాడు. కానీ నువ్వు కావాలంటే చూడు, నేను హార్డ్ వర్క్ చేసి ఎప్పటికైనా ఒక పెద్ద మ్యూజిషియన్ అవుతాను. అదో అక్కడుంది ఆ కాస్ట్లీ కార్, ఏదో ఒక రోజు నేను కూడా బాగా డబ్బులు సంపాదించి అలాంటిదే ఒక కార్ కొంటానని చెప్తాడు. ఆ తరువాత వీళ్ళిద్దరూ రేపు క్యాంపింగ్ కి వెళ్దామని మాట్లాడుతూ ఉంటారు. ఇలా వీళ్ళిద్దరూ రొమాన్స్ చేస్తున్నప్పుడు ఒక ముసలావిడ మధ్యలోకి వచ్చి సేవ్ ద క్లాక్ టవర్ అని అంటూ చందా అడుగుతుంది. 30 ఏళ్లకి క్రితం ఈ క్లాక్ టవర్ మీద ఒక పిడుగు పడ్డం వల్ల అప్పటి నుంచి ఈ క్లాక్ పనిచేయడం ఆగిపోయింది. దాని వల్ల ఆ టవర్ ని మూసేశారు. ఇప్పుడు మేము దాన్ని రెనోవేట్ చేయబోతున్నాం అని చెప్తూ ఉంటే మార్టీకి అదంతా వినే ఓపిక లేక డబ్బులిచ్చి వెళ్ళిపోమంటాడు. వెళ్లే ముందు ఆమె మార్టీకి ఒక పాంప్లెట్ ఇస్తుంది. దాని మీద ఆ క్లాక్ టవర్ ఒక హిస్టరీ మొత్తం ఉంటుంది. కాసేపట్లో అక్కడికి జెనిఫర్ వాళ్ళ డాడీ తనని పికప్ చేసుకోవడానికి వస్తారు. ఈ రోజు రాత్రి జెనిఫర్ వాళ్ళ నానమ్మ ఇంట్లో స్టే చేయబోతుంది కాబట్టి ఆ ఇంటి ల్యాండ్ లైన్ నంబర్ ని ఆ పాంప్లెట్ బ్యాక్ సైడ్ లో రాసి మార్టీని కాల్ చేయమని చెప్పి వెళ్లిపోతుంది. దాని వల్ల మార్టీ కూడా ఆ పేపర్ ని జాగ్రత్తగా పాకెట్ లో ఉంచుకుంటాడు. తాను వెళ్లిపోయాక మార్టీ కూడా అక్కడున్న ఒక పోలీస్ కార్ ని పట్టుకుని స్కేట్ చేసుకుంటూ తన ఇంటికి వస్తాడు. మార్టీ వాళ్ళ ఫ్యామిలీ లయన్ ఎస్టేట్ అనే ఒక కాలనీలో ఉంటున్నారు. మార్టీ వాళ్ళ నాన్న కార్ కి యాక్సిడెంట్ అయి ఆ కార్ బాగా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. వాళ్ళ నాన్నకేమైందో అని కంగారు పడుతూ మార్టీ లోపలికి వెళ్లి చూస్తే అక్కడ బిఫ్ అనే ఒక అతను వాళ్ళ నాన్నని తిడుతుంటాడు. బిఫ్ కార్ అడిగాడు కాబట్టి జార్జ్ అతనికి ఇచ్చాడు. అతనే ఈ యాక్సిడెంట్ చేసి ఆ కార్ ని డ్యామేజ్ చేశాడు. దీనిలో జార్జ్ తప్పు అస్సలు లేకపోయినా బిఫ్ జార్జ్ దే తప్పన్నట్టు
అతను ఎలాంటి తప్పు చేయకపోయినట్టు జార్జ్ మీద పడి అరుస్తుంటాడు. నిజానికి మార్టీ తండ్రి జార్జ్ అన్నిటికీ భయపడే ఒక అమాయకుడు. ఈ రీజన్ వల్లే అందరూ జార్జ్ పై అడ్వాంటేజ్ తీసుకుంటారు. బిఫ్ అక్కడి నుంచి వెళ్ళడానికి ముందు మార్టీ దగ్గరికి వెళ్లి మీ అమ్మ లారెన్ ని అడిగానని చెప్పు అని అంటాడు. అతను వెళ్లిపోయాక జార్జ్ మార్టీ దగ్గర నాకు తెలుసు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో, కానీ నేను ఇంతవరకు నా జీవితంలో ఎవరిని ఎదిరించింది లేదు మార్టీ. అది మాత్రం కాకుండా బిఫ్ నా సూపర్వైజర్. అతన్ని ఏమైనా అంటే నా జాబ్ కి ప్రాబ్లం వస్తుందని అంటాడు. కానీ నాన్న నాకు రేపు కార్ కావాలని మీ దగ్గర అడిగాను కదా, ఇప్పుడు నేనేం చేస్తానని మార్టీ అడుగుతాడు. దానికి జార్జ్ ఐఎమ్ సారీ మార్టీ, నేనేం చేయలేనని చెప్పి బాధపడతాడు. నెక్స్ట్ సీన్ లో వీళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి డిన్నర్ చేస్తూ ఉంటే మాట మధ్యలో మార్టీ గర్ల్ ఫ్రెండ్ జెనిఫర్ గురించిన టాపిక్ వస్తుంది. మార్టీ వాళ్ళ అమ్మ చాలా స్ట్రిక్ట్, అందుకే తను ఎప్పుడు మార్టీని జెనిఫర్ కి దూరంగా ఉండమంటుంది. మార్టీకి ఒక బ్రదర్ ఇంకా సిస్టర్ ఉంటారు. వీళ్ళది లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మార్టీ అక్కకి జాబ్ లేదు, ఇంకా అన్నయ్య ఒక పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నాడు. మార్టీ అక్క జెనిఫర్ అతని కోసం ఫోన్ చేసిందని చెప్పగానే లారెన్ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ చేంజ్ అయిపోతుంది. ఆ తరువాత లారెన్ తన లవ్ స్టోరీ గురించి చెప్పడం మొదలు పెడుతుంది. ఒక రోజు మా నాన్న జార్జ్ ని అనుకోకుండా కార్ తో గుద్దేయడం వల్ల అతన్ని ఇంటికి తీసుకొచ్చారు. అప్పుడే నేను మొదటిసారి జార్జ్ ని కలిశాను. జార్జ్ అన్నిటికీ భయపడుతూ క్యూట్ గా బిహేవ్ చేయడం చూసిన వెంటనే నాకు అతని మీద ఇష్టం మొదలైంది. ఆ తరువాత మా స్కూల్లో జరిగిన ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ లో మేమిద్దరం కలిసి డాన్స్ చేశాం. వాళ్ళిద్దరి ఫస్ట్ కిస్ ఆ పర్ఫార్మెన్స్ లోనే జరిగింది. అది తనకి జీవితంలోనే గుర్తుండిపోయే బెస్ట్ మెమరీ అని చెప్తుంది. దానికి మార్టీ ఇంకా అతని అక్క చాలమ్మా ఈ కథ మాకు 1000 సార్లకు మీద చెప్పేశారు అని అంటారు. లారెన్ ఇలా ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటూ ఫీల్ అవుతూ ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటే జార్జ్ మాత్రం ఇవేవి వినకుండా టీవీలో ఒక కామెడీ షో చూస్తూ తనలో తనే పిచ్చివాడిలా నవ్వుకుంటాడు. ఆ రోజు రాత్రి మార్టీ నిద్రపోతుంటే డాక్టర్ బ్రౌన్ అతనికి కాల్ చేసి టైం కి వచ్చే మార్టీ అని వాళ్ళ మీటింగ్ గురించి గుర్తు చేస్తాడు. మార్టీ కూడా రెడీ అయి కెమెరా తీసుకుని డాక్టర్ చెప్పిన మాల్ దగ్గరికి వెళ్తాడు. ఆ పార్కింగ్ లాట్ మధ్యలో ఒక పెద్ద ట్రక్ ఒకటి ఉంటుంది. దాని పక్కనే డాక్టర్ బ్రౌన్ పెంచుకునే ఐన్స్టైన్ అనే కుక్క ఉండడం చూసి మార్టీ సంతోషపడతాడు. సడన్ గా ఆ ట్రక్ ఓపెన్ అయి అందులో నుంచి చాలా పొగ బయటకు వస్తుంది. ఏంటా అని చూస్తే లోపల నుంచి డాక్టర్ బ్రౌన్ ఒక కార్ లో బయటకు వస్తాడు. మార్టీని చూడగానే ఎక్సైట్ అయి ఇది నా కొత్త ఇన్వెన్షన్, ఇప్పుడు నేను దీన్ని టెస్ట్ చేయబోతున్నాను. నువ్వు ఇక్కడ జరగబోయేది మొత్తం నీ కెమెరాలో రికార్డ్ చేయని చెప్తాడు. యాక్చువల్లీ ఇదొక నార్మల్ కార్ కాదు, ఇదొక టైం మిషన్. ఈ మిషన్ ని తయారు చేయడం కోసం నా జీవితం మొత్తాన్ని దారపోసాను. నా ఆస్తి మొత్తం అమ్మేసి దీనికోసమే ఖర్చు పెట్టానని డాక్టర్ బ్రౌన్ అంటాడు. ఇప్పుడు ఆ టైం మిషన్ పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి ఐన్స్టైన్ ని కార్ లో కూర్చోబెట్టి దాన్ని టైం ట్రావెల్ చేయిద్దాం అనుకుంటున్నాడు. అంతకు ముందు ఆ డాగీ మెడలో ఒక వాచ్ వేస్తాడు. అలాంటిదే ఒక వాచ్ డాక్టర్ బ్రౌన్ దగ్గర కూడా ఉంటుంది. మార్టీని ఈ 2 వాచెస్ లోనూ ఒకే టైం ఉండడం రికార్డ్ చేయమన్నాడు. నెక్స్ట్ డాక్టర్ బ్రౌన్ ఓ రిమోట్ తో ఆ కార్ ని కంట్రోల్ చేసి చాలా స్పీడ్ గా దాన్ని డ్రైవ్ చేస్తాడు. కార్ స్పీడ్ 88 కిలోమీటర్ ని రీచ్ అవ్వగానే సడన్ గా చాలా పెద్ద లైట్నింగ్ వచ్చి ఆ కార్ మాయమైపోతుంది. అది చూసిన మార్టీకి ఒక నిమిషం ఏం అర్థం కాదు. ఇక్కడ ఏం జరిగింది డాక్, ఆ కార్ ఎక్కడికి వెళ్ళిందని అడిగినప్పుడు డాక్టర్ బ్రౌన్ చాలా సంతోషపడుతూ నేను ఆ కార్ ని ఒక నిమిషం ఫ్యూచర్ లోకి పంపించాను మార్టీ అని అంటాడు. అతను చెప్పినట్టే 1 మినిట్ తరువాత మళ్ళీ ఆ కార్ అక్కడికి వచ్చేస్తుంది. అలాగే అందులో ఉన్న కుక్క కూడా సేఫ్ గా ఉండడంతో పాటు దాని మెడలో ఉన్న వాచ్ లో టైం 1 మినిట్ తక్కువగా ఉంటుంది. అంటే డాక్టర్ బ్రౌన్ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయిపోయింది. అతను మార్టీకి ఈ టైం మిషన్ ఎలా పనిచేస్తుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ కార్ లో ఉన్న బోర్డు మీద డెస్టినేషన్ టైం ని వీళ్ళు అనుకున్న డేట్ కి సెట్ చేసుకుని కార్ ని 88 కిలోమీటర్ స్పీడ్ లో డ్రైవ్ చేస్తే వీళ్ళు అనుకున్న డెస్టినేషన్ కి వెళ్లిపోవచ్చని డాక్టర్ బ్రౌన్ అంటాడు. ఆ బోర్డు లో టైం నవంబర్ 5, 1955 అని ఉండడం చూసి సరిగ్గా 30 సంవత్సరాలకి ముందు ఆ రోజే నాకు టైం మిషన్ కనిపెట్టాలన్న ఆలోచన వచ్చింది. ఆ రోజు బాత్రూమ్ నేల తడిగా ఉండడం వల్ల నేను కాలు జారి కింద పడ్డాను. అప్పుడే నాకు నా తలపై గాయంతో పాటు టైం ట్రావెల్ ని సాధ్యం చేయడానికి కావలసిన ఫ్లక్స్ కెపాసిటర్ అనే డివైస్ ని క్రియేట్ చేయాలన్న ఐడియా కూడా వచ్చింది. కార్ కి ఫ్యూయల్ ఎంత అవసరమో అలానే ఈ టైం మిషన్ పనిచేయాలంటే దానికి ప్లూటోనియం కూడా అంతే అవసరమని చెప్పగానే మార్టీ షాక్ అవుతాడు. ఎందుకంటే ప్లూటోనియం తో న్యూక్లియర్ వెపన్స్ చేస్తారు కాబట్టి అది దొరకడం చాలా కష్టం. ఈ టైం మిషన్ పనిచేయడానికి 1.21 గిగాబైట్స్ ఎలక్ట్రిసిటీ కావాలి. అంత ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడం చాలా కష్టం కనుక డాక్టర్ బ్రౌన్ ప్లూటోనియం ని వాడాడు. అయినా మీకు ప్లూటోనియం ఎక్కడి నుంచి దొరికింది డాక్, ఆ రీసెర్చ్ ఫెసిలిటీ నుంచి దొంగలించారా అని మార్టీ అడుగుతాడు. నేను దొంగలించలేదు, నా దగ్గరికి కొంతమంది టెర్రరిస్ట్ వాళ్ళు దొంగలించిన ప్లూటోనియం తీసుకొచ్చి ఒక పవర్ఫుల్ అయిన బాంబ్ ని క్రియేట్ చేయమన్నారు. కానీ నేను వాళ్ళకి నకిలీ బాంబ్ తయారు చేసి ఇచ్చి ఆ ప్లూటోనియం ని నా దగ్గరే ఉంచుకున్నానని డాక్టర్ చెప్తాడు. వీళ్ళిద్దరూ రేడియేషన్ సూట్ వేసుకుని ఆ ప్లూటోనియం బాక్స్ లో నుంచి ఒక టిన్ ప్లూటోనియం తీసి కార్ లో పోస్తారు. ఒక్కసారి టైం ట్రావెల్ చేయాలంటే ఒక డబ్బా ప్లూటోనియం ఖర్చు అవుతుంది. అలాగే నేను ఇప్పుడు 30 సంవత్సరాలు ఫ్యూచర్ లోకి ట్రావెల్ చేయబోతున్నానని డాక్టర్ బ్రౌన్ అంటాడు. అది విన్న
మార్టీ కూడా నవ్వుతూ అలా అయితే నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడడం మర్చిపోకండి డాక్ అని చెప్తాడు. డాక్టర్ బ్రౌన్ అక్కడి నుంచి బయలుదేరడానికి ముందు చూసావా నీతో మాట్లాడుతూ ఆ ప్లూటోనియం బాక్స్ ని ఇక్కడే మర్చిపోయాను, అది లేకపోతే మళ్ళీ నేను అక్కడి నుంచి తిరిగి రావడం చాలా కష్టమని ఆ డబ్బాల్ని కూడా తీసుకుంటున్న టైంలో కొంతమంది టెర్రరిస్ట్ అక్కడికి వచ్చి ఫేక్ బాంబ్ ని తయారు చేసినందుకు డాక్టర్ బ్రౌన్ ని చంపడానికి ప్రయత్నిస్తారు. ఆ ఫైరింగ్ లో డాక్టర్ బ్రౌన్ కి కొన్ని బుల్లెట్స్ తగలడం వల్ల అతను ఆన్ ద స్పాట్ చనిపోతాడు. అది చూసిన మార్టీ చాలా భయపడతాడు. ఆ టెర్రరిస్ట్ అతన్ని కూడా చంపడానికి ట్రై చేస్తారు. మార్టీ ఆ బుల్లెట్స్ దగ్గర నుంచి మిస్ అవుతూ స్పీడ్ గా కార్ లో కూర్చుని ఒక్క నిమిషం ఇది నార్మల్ కార్ కాదన్న విషయాన్ని మర్చిపోయి స్పీడ్ గా డ్రైవ్ చేయడం వల్ల కార్ 88 కిలోమీటర్ స్పీడ్ ని రీచ్ అవుతుంది. ఆల్రెడీ డాక్టర్ బ్రౌన్ ముందే టైం 1955 అని సెట్ చేసి ఉండడంతో మార్టీ ఏకంగా పాస్ట్ కి టైం ట్రావెల్ అయి ఎలాగో ఆ టెర్రరిస్ట్ బారి నుంచి తప్పించుకుంటాడు. అక్కడున్న ఒక ఫ్యామిలీ ఈ కార్ ఏంటో తెలియక చాలా వింతగా చూస్తారు. అప్పుడు వాళ్ళలో ఉన్న ఒక చిన్న పిల్లాడు అతని చేతిలో ఉన్న బుక్ కవర్ చూసి ఈ కార్ ఒక స్పేస్ షిప్ అని అపార్థం చేసుకుంటాడు. సరిగ్గా అదే సమయానికి మార్టీ రేడియేషన్ సూట్ వేసుకుని బయటికి రావడం చూసిన వాళ్ళందరూ ఇతను కన్ఫర్మ్ గా ఏలియనే అనుకుని భయంతో వణికిపోతారు. ఆ పిల్లల తండ్రి అతని ఫ్యామిలీని కాపాడడం కోసం ఏకంగా గన్ తో మార్టీని షూట్ చేయబోతాడు. వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి మార్టీ ఆ టైం మిషన్ కార్ లో అక్కడ నుంచి త్వరగా తప్పించుకుంటాడు. అలా తెల్లారాక మార్టీ కార్ ఒక చోట్లో ఫ్యూయల్ లేక ఆగిపోతుంది. అతను బయటకు వచ్చి చూస్తే అక్కడున్న ఖాళీ స్థలం ముందు లైన్ ఎస్టేట్ అని రాసుంటుంది. మార్టీ ఇప్పుడు 30 సంవత్సరాలు పాస్ట్ లో ఉన్నాడు కదా, ఆ టైంలో వీళ్ళ కాలనీని ఇంకా కట్టడమే స్టార్ట్ చేయలేదు. మార్టీ మళ్ళీ ఫ్యూచర్ లోకి వెళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ డెస్టినేషన్ ని రీచ్ అవ్వడం వల్ల మళ్ళీ ప్లూటోనియం పోస్తే కానీ ఆ కార్ టైం ట్రావెల్ చేయడానికి పనికిరాదని తెలుసుకుని ఆ కార్ ని అదే ప్లేస్ లోనే ఒక చోట్లో దాచేస్తాడు. ఆ తరువాత మార్టీ సిటీలోకి వెళ్లి చూస్తే అక్కడ మొత్తం మారిపోయి ఉంటుంది. నిజంగానే అతను 30 సంవత్సరాలు వెనక్కొచ్చేసానన్న విషయాన్ని మార్టీ నమ్మలేకపోతాడు. అప్పుడు ఆ ఊరు మధ్యలో ఉన్న క్లాక్ టవర్ ని చూస్తాడు. అది పనిచేస్తుంటుంది. అంటే ఈ క్లాక్ టవర్ ని పాడు చేసే థండర్ స్టార్మ్ ఇంకా రాలేదు. తరువాత పక్కనే ఉన్న డస్ట్బిన్ లో నుంచి ఒక న్యూస్ పేపర్ తీసి మరొకసారి అందులో ఉన్న డేట్ చూసి అతను నిజంగానే టైం ట్రావెల్ చేశానని కన్ఫర్మ్ చేసుకుంటాడు. మార్టీ అక్కడి నుంచి ఆపోజిట్ లో ఉన్న కేఫ్ లోకి వెళ్లి ఫోన్ డైరెక్టరీలో డాక్టర్ బ్రౌన్ ఫోన్ నంబర్ వెతికి అతనికి ఫోన్ చేస్తాడు. కానీ అటువైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉండకపోవడంతో డాక్టర్ బ్రౌన్ ఫోన్ నంబర్ ఉన్న ఆ పేజ్ ని చింపి అతని పాకెట్ లో పెట్టుకుంటాడు. మార్టీ వేసుకున్న బట్టలు కొంచెం తేడాగా ఉండడం వల్ల ఆ కేఫ్ ఓనర్ అతన్ని విచిత్రంగా చూస్తాడు. సరే డౌట్ రాకుండా మేనేజ్ చేద్దామని మార్టీ అక్కడున్న ఒక టేబుల్ మీద కూర్చుని కాఫీ ఆర్డర్ చేశాడు. అప్పుడు అతని పక్కన కూర్చున్న కస్టమర్ ని ఇంతకు ముందు కలిసినట్టు అనిపించి అతని ఫేస్ చూసి షాక్ అయిపోతాడు. మార్టీ రియాక్ట్ అయ్యేలోగా ఆ కేఫ్ లోకి బిఫ్ వచ్చి అతని పక్కన కూర్చున్న కస్టమర్ దగ్గర నా హోంవర్క్ రాసి ఇవ్వడానికి ఎందుకు ఇంత లేట్ చేస్తున్నావు, సబ్మిషన్ డేట్ లోపు పూర్తి చేయకపోతే నలుగు తగిలిస్తానని అతన్ని బెదిరిస్తాడు. యాక్చువల్లీ ఆ కస్టమర్ వేరే ఎవరో కాదు, మార్టీ వాళ్ళ నాన్న జార్జ్. బిఫ్ ఇంకా అతని ఫ్రెండ్స్ జార్జ్ ని బాగా టీస్ చేసి అక్కడ నుంచి వెళ్లిపోతారు. అప్పుడు ఆ కేఫ్ లో పనిచేసే ఒక వెయిటర్ జార్జ్ దగ్గరికి వచ్చి ఇంకెన్ని రోజులు ఇలానే భయపడుతూ ఉంటావు, కొంచెం ధైర్యం తెచ్చుకుని వాళ్ళందరినీ ఎదిరించు జార్జ్ అని అడ్వైస్ చేస్తాడు. ఆ వెయిటర్ ని చూసిన మార్టీ మీ పేరు గోల్డీ విల్సన్ కదా అని అడుగుతాడు. అవును నీకెలా తెలుసని అతను అడిగినప్పుడు మార్టీ మీరు ఈ సిటీ మేయర్ అని తనలో తానే ఏదో మాట్లాడుకోవడం విని అవును కదా నేనెందుకు మేయర్ అవ్వకూడదు, ఫ్యూచర్ లో నేను ఖచ్చితంగా మేయర్ అవుతానని ఫిక్స్ అవుతాడు. ఇలా వీళ్ళందరూ మాట్లాడుతున్న సమయంలో జార్జ్ ఆ కేఫ్ నుంచి వెళ్లిపోవడం చూసిన మార్టీ అతని వెనకాలే పరిగెడతాడు. జార్జ్ అక్కడి నుంచి స్ట్రైట్ గా వెళ్లి ఒక చెట్టు ఎక్కి బైనాక్యులర్స్ తో ఆపోజిట్ లో ఉన్న ఎవరో ఒక అమ్మాయిని సీక్రెట్ గా చూస్తుంటాడు. ఈలోగా జార్జ్ కాలు స్లిప్ అయి మీద నుంచి కింద పడిపోతాడు. అతను లెగిసి నిల్చునే లోపు ఒక కార్ జార్జ్ ని గుద్దేలా రావడం చూసిన మార్టీ అతన్ని తోసేస్తాడు. దానివల్ల ఆ కార్ మార్టీని గుద్దేస్తుంది. జార్జ్ భయపడి అక్కడి నుంచి పారిపోతాడు. నెక్స్ట్ సీన్ లో మార్టీ ఒక రూమ్ లో కళ్ళు తెరిచి చూస్తే అతని ముందు వాళ్ళ అమ్మ లారెన్ చాలా యంగ్ గా కూర్చునుంటుంది. ఇందులో దారుణం ఏంటంటే లారెన్ మార్టీతో ఫ్లర్ట్ చేస్తూ అతన్ని ప్రేమించడం మొదలు పెడుతుంది. ఫ్యూచర్ లో లారెన్ తన పిల్లలకి చెప్పిన స్టోరీని బట్టి చూస్తే లారెన్ వాళ్ళ నాన్న జార్జ్ ని కార్ తో గుద్దేయడం వల్ల జాలిపడి అతన్ని ఇంటికి తీసుకొచ్చాడు. అప్పుడే జార్జ్ ఇంకా లారెన్ మొదటిసారి కలుస్తారు. జార్జ్ మీద తనకి లవ్ అట్ ఫస్ట్ సైట్ వచ్చిందని లారెన్ వీళ్ళతో చెప్పుంటుంది. కానీ ఇప్పుడు జార్జ్ ని కాపాడి మార్టీ అతని ప్లేస్ లోకి వచ్చేసాడు. తండ్రి మీద ఉన్న ప్రేమతో అతను చేసిన మంచి పని వల్ల ఈ ప్రాబ్లం లో ఇరుక్కున్నానని రియలైజ్ అయిన మార్టీ లారెన్ కి దూరంగా ఉంటూ తనని అవాయిడ్ చేస్తాడు. ఆ రోజు నైట్ మార్టీ వాళ్ళందరితో కలిసి డిన్నర్ చేస్తున్న టైంలో కూడా లారెన్ మార్టీతో ఫ్లర్ట్ చేస్తుంది. ఎలా అయినా ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోవాలని మార్టీ ఏవేవో చెప్పి అక్కడ నుంచి తప్పించుకుని డాక్టర్ బ్రౌన్ ని వెతుక్కుంటూ అతని ఇంటికి వెళ్తాడు. అనుకున్నట్టే పాస్ట్ లో ఉన్న డాక్టర్ బ్రౌన్ ని కలిసి నేను మీరు కనిపెట్టిన టైం మిషన్ వల్లే ఫ్యూచర్ నుంచి పాస్ట్ కి వచ్చానని జరిగిందంతా చెప్తాడు. అయినా డాక్టర్ బ్రౌన్ అవేవీ నమ్మకుండా మార్టీ జోక్ చేస్తున్నాడు అనుకుని నేనింతవరకు కనిపెట్టిన మిషన్స్
ఒక్కటి కూడా పనిచేసింది లేదు. అందులో టైం మెషిన్ అంట, టైం మెషిన్ అని టెన్షన్ అయి మార్టీని బయటకు గెంటేస్తాడు. వేరే దారి లేక మార్టీ అతని డ్రైవింగ్ లైసెన్స్ లో ఉన్న డేట్ ఇంకా అతని బ్రదర్ ఇంకా సిస్టర్ తో కలిసి దిగిన ఫోటో కూడా చూపిస్తాడు. అప్పటికి డాక్టర్ బ్రౌన్ నమ్మకపోయేసరికి మీకు ఈ టైం మెషిన్ క్రియేట్ చేయాలన్న ఆలోచన ఎలా వచ్చిందో కూడా నాకు తెలుసు. ఈ రోజు మీరు బాత్రూమ్ లో కాలు జారి పడినప్పుడు మీ తలపై గాయం తగిలింది. దానివల్లే మీకు ఈ టైం మెషిన్ కి కావాల్సిన ఫ్లక్స్ కెపాసిటర్ ని తయారు చేయాలన్న ఆలోచన కూడా వచ్చింది. ఈ కథ మొత్తం మీరే నాకు చెప్పారు డాక్ అని అంటాడు. అతను నిజం చెప్పడం విని షాక్ అయిన డాక్టర్ బ్రౌన్ మార్టీ చెప్పేదంతా నమ్మడం మొదలు పెడతాడు. వీళ్ళిద్దరూ కష్టపడి ఎలాగోలా ఆ టైం మెషిన్ కార్ ని డాక్టర్ బ్రౌన్ ఇంటికి తీసుకొచ్చేస్తారు. అతను నిజంగానే ఒక టైం మెషిన్ కనిపెట్టాడన్న విషయం తెలిసిన తర్వాత డాక్టర్ బ్రౌన్ ఆనందానికి అడ్డే ఉండదు. ఆ తరువాత మార్టీ ఆ కార్ లో ఉన్న కెమెరా తీసి అందులో ఉన్న వీడియో రికార్డింగ్ ని డాక్టర్ బ్రౌన్ కి చూపిస్తాడు. అది చూసిన డాక్టర్ బ్రౌన్ ఐఎమ్ సారీ, నిన్ను మళ్ళీ ఫ్యూచర్ లోకి పంపించలేనని బాధతో అనేసరికి మార్టీ ఎందుకని అడుగుతాడు. ఆ వీడియోలో నేను చెప్పినట్టు 1.21 గిగావాట్స్ ఎలక్ట్రిసిటీ దొరకడం ఇంకా ప్లూటోనియం దొరకడం రెండు ఈ కాలంలో చాలా చాలా కష్టం. అవి లేకపోతే మనం ఈ టైం మెషిన్ ని యాక్టివేట్ చేయలేమని చెప్తాడు. ఇది విన్న మార్టీ కూడా అప్సెట్ అయి నేను ఎలా అయినా ఫ్యూచర్ కి వెళ్ళాలి డాక్, నన్ను నమ్ముకుని అక్కడ నా కోసం ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని జెనిఫర్ ఐ లవ్ యూ ఇంకా తన ఫోన్ నంబర్ రాసిన ఆ పాంప్లెట్ ని చూపిస్తాడు. దానికి డాక్టర్ బ్రౌన్ నాకు కూడా నేను పంపాలని ఆశగానే ఉంది మార్టీ, కానీ ఏం చేయడం, ఇప్పుడు అంత ఎలక్ట్రిసిటీ కావాలంటే అది కేవలం లైట్నింగ్ లోనే దొరుకుతుంది. కానీ పిడుగు ఎప్పుడు ఎక్కడ పడుతుందో ఎవరికి తెలుసని అనేసరికి మార్టీ హ్యాపీగా ఆ పాంప్లెట్ ని తిప్పి చూపిస్తాడు. అందులో ఆ క్లాక్ టవర్ హిస్టరీ అంటే దాని మీద ఏ టైంలో ఏ రోజు పిడుగు పడబోతుంది అని క్లియర్ గా రాసుంటుంది. ఈ ఛాన్స్ ని మనం సరిగ్గా యూస్ చేసుకుని ఆ లైట్నింగ్ ని ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేసి కార్ లో ఉన్న ఫ్లక్స్ కెపాసిటర్ కి అందిస్తే నువ్వు మళ్ళీ టైం ట్రావెల్ చేయగలవు మార్టీ అని డాక్టర్ బ్రౌన్ అంటాడు. సరే అయితే ఆ లైట్నింగ్ పడ్డానికి ఇంకా 1 వీక్ టైం ఉంది, అంతవరకు నేను మీతోనే ఉంటాను, మీరు నాకు ఈ సిటీ మొత్తం తిప్పి చూపించండి అని మార్టీ సరదాగా చెప్తాడు. అది విన్న డాక్టర్ బ్రౌన్ నువ్వు ఎవరిని కలవకూడదు, ఎవరితోనూ మాట్లాడకూడదు, అలా చేస్తే నీ ఫ్యూచర్ మారిపోతుందని వార్నింగ్ ఇస్తాడు. కానీ మార్టీ ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ ని కలిశానని చెప్పగానే డాక్టర్ బ్రౌన్ అతని ఫ్యామిలీ ఫోటోని చూపించమంటాడు. అందులో మార్టీ బ్రదర్ ఫేస్ కొంచెం కొంచెంగా మాయమైపోతుంటుంది. మార్టీ వాళ్ళ అమ్మా నాన్నని కలవకుండా ఆపి ఫ్యూచర్ ని మొత్తంగా మార్చేశాడు. వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోకపోతే నువ్వు నీ సిబ్లింగ్స్ అసలు పుట్టరని డాక్టర్ బ్రౌన్ చెప్పడం విన్న మార్టీ అతను చేసిన తప్పుని సరిచేయడం కోసం ఎలా అయినా ఈ వారం రోజుల్లోపు తన అమ్మా నాన్నని కలపడమే తన గోల్ గా పెట్టుకుంటాడు. నెక్స్ట్ డే మార్టీ ఇంకా డాక్టర్ బ్రౌన్ జార్జ్ ఇంకా లారెన్ ని వెతుక్కుంటూ ఆ సిటీలో ఉన్న స్కూల్ కి వెళ్తారు. అక్కడ 1 వీక్ తరువాత ఈ స్కూల్లో డాన్స్ పర్ఫార్మెన్స్ జరగబోతుందని పోస్టర్ ఉండడం చూసి మార్టీ ఈ పార్టీలోనే మా అమ్మా నాన్న కిస్ చేసుకున్నారు, ఆ తరువాతే వాళ్ళిద్దరికి పెళ్ళయిందని చెప్తాడు. అయితే ఎలా అయినా మీ నాన్న జార్జ్ మీ అమ్మ లారెన్ ని ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ కి పిలిచేటట్టు చెయ్యని డాక్టర్ బ్రౌన్ ఐడియా ఇస్తాడు. ఆ తరువాత మార్టీ క్యాంటీన్ లో ఉన్న జార్జ్ దగ్గరికి వెళ్లి అతను ఏం చేస్తున్నాడో చూస్తే జార్జ్ చాలా సైలెంట్ గా ఎవరికీ తెలియకుండా ఒక సైన్స్ ఫిక్షన్ బుక్ ని రాస్తుంటాడు. అసలు జార్జ్ లో ఇలాంటి టాలెంట్ ఉందని తెలియని మార్టీ ఆశ్చర్యపోయి మీరు ఈ బుక్ రాయడం కంప్లీట్ చేశాక దీన్ని ప్రింటింగ్ ప్రెస్ కి పంపించి మీ బుక్స్ ని అమ్మబోతున్నారా అని మార్టీ అడుగుతాడు. దానికి జార్జ్ లేదు, నిన్న బుక్స్ ని ఎవరికి చూపించను, ఒకవేళ నేను రాసిన బుక్ వాళ్ళకి నచ్చక నన్ను రిజెక్ట్ చేస్తే దాన్ని నేను భరించలేనని, సేమ్ జెనిఫర్ ఎలా అయితే మార్టీని అతని మ్యూజిక్ ని స్టూడియోకి పంపించమన్నప్పుడు అతను వాళ్ళు రిజెక్ట్ చేస్తారని ఎలా అయితే భయపడ్డాడో ఇప్పుడు జార్జ్ కూడా అలానే భయపడుతున్నాడు. మార్టీ జార్జ్ దగ్గర లారెన్ కి నువ్వంటే చాలా ఇష్టం, స్కూల్లో జరగబోయే డాన్స్ పర్ఫార్మెన్స్ లో లారెన్ ని నీతో డాన్స్ చేయమని అడుగు అని అంటాడు. ఆయన జార్జ్ సిగ్గుపడుతూ అమ్మో నాకు భయం వేస్తుంది, ఆ పని నేను చేయలేనని చెప్తాడు. మరోవైపు బిఫ్ లారెన్ ని ఇబ్బంది పెట్టడం చూసిన మార్టీ కోపంలో బిఫ్ తో ఫైట్ చేయడం మొదలు పెడతాడు. తన కోసం మార్టీ బిఫ్ తో ఫైట్ చేస్తున్నాడని లారెన్ ఇంకా ఇంప్రెస్ అయిపోతుంది. సరిగ్గా ఆ సమయంలో టీచర్ అక్కడికి రావడం వల్ల వీళ్ళు ఫైట్ చేయడం ఆపేస్తారు. ఈసారి టీచర్ రావడం వల్ల నువ్వు తప్పించుకున్నావు, నెక్స్ట్ టైం నువ్వు దీనికి అనుభవించేలా చేస్తానని బిఫ్ అతన్ని బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బిఫ్ వెళ్ళిపోయాక మార్టీ జార్జ్ ఉన్న వైపుకి తిరిగి చూస్తే అతను ఆల్రెడీ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఈసారి ఆ ఫోటోలో మార్టీ అన్నయ్య పూర్తిగా మాయమైపోయి ఉండడం చూసి అతను చాలా టెన్షన్ పడతాడు. ఇంకా వీళ్ళిద్దరిని కలపడానికి ఆలస్యం చేయకూడదని ఆ రోజు రాత్రి మార్టీ తన రేడియేషన్ సూట్ ని వేసుకుని జార్జ్ ఇంటికి వెళ్లి ఒక ఏలియన్ లా నటించి నువ్వు స్కూల్ డాన్స్ పార్టీలో లారెన్ తో డాన్స్ చేయకపోతే నేను తల పేల్చేస్తానని బెదిరిస్తాడు. నెక్స్ట్ మార్నింగ్ ఆ ఏలియన్ ని చూసిన భయంలో జార్జ్ మార్టీని కలిసి జరిగిందంతా చెప్తాడు. మార్టీ తనలో తనే నవ్వుకుంటూ ఆ ఏలియన్ చెప్పిందంటే ఖచ్చితంగా చేస్తుంది, నువ్వు ప్రాణాలతో బ్రతికి బయటపడాలంటే లారెన్ ని పిలవడం తప్ప వేరే దారి లేదని అంటాడు. ఇంకా గర్ల్స్ ని ఎలా ఇంప్రెస్ చేయాలని వాళ్ళని చూడగానే నువ్వే ఈ ప్రపంచంలోనే చాలా అందమైన అమ్మాయివని వాళ్ళని పొగడాలని జార్జ్ కి కొన్ని చీసీ లైన్స్ నేర్పిస్తాడు. జార్జ్ అయితే
ఏకంగా ఎక్కడ మార్టీ నేర్పించినవన్నీ మర్చిపోతానో అని ఆ లైన్స్ ని ఒక నోట్ లో రాసి పెట్టుకుంటాడు. సో ఫైనలీ మార్టీ మోటివేట్ చేయడం వల్ల జార్జ్ కూడా ధైర్యం తెచ్చుకుని లారెన్ దగ్గరికి వెళ్లి చేతిలో ఉన్న నోట్ చూసుకుంటూ మార్టీ నేర్పించిన లైన్స్ ని కష్టపడి చెప్తుంటాడు. లారెన్ ఇప్పుడే ఫస్ట్ టైం జార్జ్ ని కలుస్తుంది కాబట్టి తనకు అతను ఏం చెప్తున్నాడో అర్థం కాదు. జార్జ్ తన దగ్గర అసలు విషయం అడిగే లోపు అక్కడికి బిఫ్ వచ్చేస్తాడు. అతను లారెన్ తో మాట్లాడడం చూసి బిఫ్ అతన్ని కొట్టడానికి వెళ్తాడు. ఈ లోపు మార్టీ అతని కాలు అడ్డు పెట్టి బిఫ్ కింద పడిపోయేలా చేసేస్తాడు. దాని వల్ల బిఫ్ కి కోపం వచ్చి అతన్ని కొట్టాలనుకున్నప్పుడు మార్టీ అటువైపు ఏదో ఉంది చూడు అని చెప్పగానే బిఫ్ తో కలిపి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ డైరెక్షన్ లో చూస్తారు. ఈ ఛాన్స్ యూస్ చేసుకుని మార్టీ అక్కడ నుంచి తప్పించుకుని పారిపోతాడు. బయట ఇద్దరు పిల్లలు స్కేట్ బోర్డ్ తో ఆడుకోవడం చూసి వాళ్ళ దగ్గర నుంచి ఒక స్కేట్ బోర్డ్ తీసుకుని వెళ్తుంటాడు. బిఫ్ ఇంకా అతని ఫ్రెండ్స్ కూడా మార్టీని వదలకుండా వాళ్ళ కార్ లో అతన్ని చేస్తారు. కానీ మార్టీ స్కేటింగ్ స్కిల్స్ బాగుండడం వల్ల అతను రోడ్ లో వెళ్లే వెహికల్స్ సహాయం తీసుకుని బిఫ్ కి దొరకకుండా చాలా ఈజీగా తప్పించుకుంటుంటాడు. బిఫ్ వాళ్ళు మార్టీని ట్రాప్ చేసి వాళ్ళ కార్ తో అతన్ని ఒక పేడ ఉన్న ట్రక్ తో గుద్దించాలని అనుకుంటారు. ఆఖరి నిమిషంలో మార్టీ బిఫ్ కార్ పైకెక్కి కార్ కింద నుంచి వచ్చిన ఆ స్కేట్ బోర్డ్ మీద సేఫ్ గా ల్యాండ్ అయి తప్పించుకుంటాడు. కానీ బిఫ్ ఇంకా అతని ఫ్రెండ్స్ ఉన్న ఆ కార్ మాత్రం ఆ ట్రక్ ని వెళ్లి గుద్దుకుని అందులో ఉన్న పేడ మొత్తం వాళ్ళ మీద పడిపోతుంది. అక్కడ జరిగిందంతా చూసి ఆ స్కూల్ స్టూడెంట్స్ అందరూ నమ్మలేకపోతారు. ఇంకా లారెన్ రియాక్షన్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. తను ఏకంగా మార్టీని ఒక హీరోలా చూడడం స్టార్ట్ చేసిస్తుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో డాక్టర్ బ్రౌన్ ఆ టైం మిషన్ ని ఎలా సరిచేయాలని మాట్లాడుతూ ఉన్నప్పుడు మార్టీ ఫ్యూచర్ లో ఆ టెర్రరిస్ట్ డాక్టర్ బ్రౌన్ ని చంపేస్తారని చెప్దామనుకుంటాడు. కానీ డాక్టర్ బ్రౌన్ అది తెలుసుకోవడానికి ఇష్టపడడు. ముందే మన ఫ్యూచర్ ని తెలుసుకోవడం చాలా డేంజరస్ అని చెప్పి మార్టీ నోరుని మూసేస్తాడు. వీళ్ళిద్దరూ కలిసి ఆ క్లాక్ టవర్ మీద లైట్నింగ్ పడినప్పుడు దాన్ని ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేయడానికి ఏం చేయాలో ఎలా చేయాలో ప్లాన్ చేస్తారు. క్లాక్ టవర్ మీద లైట్నింగ్ పడినప్పుడు దాన్ని ఒక వైర్ తో ఈ స్ట్రీట్ లో ఉన్న ఒక రాడ్ కి పాస్ అయ్యేటట్టు చేసి నీ కార్ మీద ఒక లైట్నింగ్ ఫిక్స్ చేసి నువ్వు 88 కిలోమీటర్ స్పీడ్ లో ఈ రాడ్ దగ్గరికి వచ్చినప్పుడు నీ కార్ కి ఉన్న యాంటెనా ద్వారా ఆ లైట్నింగ్ ని ఫ్లక్స్ కెపాసిటర్ కి పాస్ అయ్యేటట్టు చేద్దామని అతని ప్లాన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తరువాత డాక్టర్ బ్రౌన్ మార్టీ దగ్గర ఇంతకీ జార్జ్ లారెన్ ని డాన్స్ కి ఒప్పించాడా లేదా అని అడుగుతాడు. మేబీ అడిగుంటాడని మార్టీ అనేలోపే అతన్ని ఫాలో అవుతూ లారెన్ డాక్టర్ బ్రౌన్ ఇంటికి వచ్చి నువ్వు నాతో వీకెండ్ డాన్స్ పర్ఫార్మెన్స్ కొస్తావా అని అడుగుతుంది. అది విన్న మార్టీ ఇంకా డాక్టర్ కి అసలు ఏం చెప్పాలో అర్థం కాదు. తను వెళ్లిపోయాక మార్టీ జార్జ్ ని వెళ్లి కలిసి నిన్ను లారెన్ ని కలపడానికి నేను ఒక మాస్టర్ ప్లాన్ వేశాను. ఆ పార్టీ జరగబోయే నైట్ నేను లారెన్ ని పార్కింగ్ ఏరియాకి తీసుకొచ్చి తనతో మిస్బిహేవ్ చేస్తాను. తను హెల్ప్ కోసం పోరాడే సమయంలో నువ్వు హీరోలా ఎంట్రీ ఇచ్చి నన్ను కొట్టి తనని కాపాడు. ఆ తరువాత లారెన్ ఖచ్చితంగా నన్ను ప్రేమిస్తుందని చెప్తాడు. సో ఇలా ఆ పార్టీ జరిగే రోజు కూడా వచ్చేస్తుంది. అది మాత్రం కాకుండా ఈ రోజే ఆ క్లాక్ టవర్ మీద పిడుగు కూడా పడబోతుంది. ముందు మార్టీ స్కూల్ పార్టీని అటెండ్ చేసి జార్జ్ ఇంకా లారెన్ ని కలిపి ఆ తరువాత అక్కడ నుంచి స్ట్రైట్ గా పిడుగు పడే లోపు ఈ క్లాక్ టవర్ దగ్గరికి వచ్చి టైం ట్రావెల్ అయి ఫ్యూచర్ కి వెళ్లిపోతాడు. ఇదే వీళ్ళ ప్లాన్. డాక్టర్ బ్రౌన్ క్లాక్ టవర్ దగ్గర కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని చేస్తుండగా మార్టీ మళ్ళీ అతని దగ్గర ఫ్యూచర్ లో అతను ఎలా చనిపోతాడో చెప్పాలనుకుంటాడు. అయినా డాక్టర్ అది వినడానికి ఒప్పుకోడు. మార్టీ ఎలా అయినా ఈ విషయాన్ని డాక్టర్ బ్రౌన్ కి కన్వే చేయడం కోసం ఒక లెటర్ లో ఆ రాత్రి జరిగిన విషయాలన్నీ రాసి దాని మీద 1985 అంటే 30 సంవత్సరాల దాకా ఈ లెటర్ ని ఓపెన్ చేయొద్దని రాసి డాక్టర్ బ్రౌన్ కోట్ పాకెట్ లో పెట్టేస్తాడు. మార్టీ లారెన్ ని పికప్ చేసుకుని స్కూల్ కి వస్తాడు. అనుకున్నట్టే కార్ ని పార్కింగ్ లాట్ లో పార్క్ చేసి వాళ్ళ ప్లాన్ ని తలుచుకుని నర్వస్ గా ఫీల్ అవుతుంటాడు. అయినా లారెన్ మందు తాగి సిగరెట్ కూడా కాలుస్తుంది. అది చూసిన మార్టీ మా అమ్మకి ఇలాంటి అలవాట్లు కూడా ఉన్నాయా అని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అప్పుడు అటువైపు వెళ్తున్న బిఫ్ ఇంకా అతని ఫ్రెండ్స్ కార్ లో మార్టీ ఇంకా లారెన్ ఒంటరిగా కూర్చుని ఉండడం చూసి మార్టీని బయటికి ఇడిచి బాగా కొట్టి ఎవరిదో ఒక కార్ డిక్కీలో అతన్ని లాక్ చేసేస్తారు. కార్ లో బిఫ్ లారెన్ తో మిస్బిహేవ్ చేస్తుంటాడు. అదే టైం కి వచ్చిన జార్జ్ కార్ లో మార్టీ ఉన్నాడు అనుకుని వాళ్ళ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేయడం కోసం డోర్ ఓపెన్ చేసి లోపల బిఫ్ ఉన్నాడని తెలుసుకుని షాక్ అయి భయపడతాడు. బిఫ్ జార్జ్ ని నోరు మూసుకొని ఇక్కడ నుంచి వెళ్లిపోమంటాడు. అయినా లారెన్ అతని దగ్గర హెల్ప్ అడుగుతుంది. కాబట్టి అతని జీవితంలోనే ఫస్ట్ టైం జార్జ్ బిఫ్ ని ఎదిరించి మర్యాదగా లారెన్ ని వదిలేయని అతనికి వార్నింగ్ ఇస్తాడు. మరోవైపు స్కూల్లో మ్యూజిక్ పర్ఫార్మ్ చేయడానికి వచ్చిన ఆ బ్యాండ్ మెంబర్స్ సహాయం తీసుకుని మార్టీ ఆ డిక్కీ నుంచి బయటకు వస్తాడు. వెంటనే చాలా వేగంగా వాళ్ళ అమ్మని కాపాడడం కోసం వస్తుంటాడు. బిఫ్ కోపంలో జార్జ్ చేయని వంచేస్తుంటే లారెన్ అతన్ని ఏం చెయ్యొద్దని బతిమాలుతుంది. కానీ బిఫ్ మధ్యలోకి వచ్చిన లారెన్ ని ఫోర్స్ గా పక్కకి తోసేయడం చూసిన జార్జ్ కి కోపం వచ్చి బిఫ్ కి గట్టిగా ఒక పంచ్ ఇచ్చి అతని కింద పడిపోయేలా చేస్తాడు. తరువాత లారెన్ ని లేపి తన చెయ్య పట్టుకుని పార్టీకి తీసుకువెళ్తాడు. దూరంలో నిలబడి ఇదంతా చూసిన మార్టీ ఎలాగో వాళ్ళిద్దరూ కలిసిపోయారని సంతోషపడతాడు. కానీ అతని దగ్గరున్న ఫోటోలో వాళ్ళ అక్క కూడా డిసపియర్ అయిపోయి
అయిపోవడం చూసి బహుశా వాళ్ళిద్దరి మధ్య కొంచెం రొమాన్స్ పెంచాలేమో అని ఆలోచిస్తాడు. సరే అని జార్జ్ ఇంకా లారెన్ డాన్స్ చేసి వాళ్ళ అమ్మ చెప్పినట్టే ఈ పార్టీలో ఫస్ట్ టైం కిస్ చేసుకోవడానికి మార్టీ గిటార్ తో స్టేజ్ మీదకి వెళ్లి వాళ్ళిద్దరూ డాన్స్ చేయడానికి మ్యూజిక్ ప్లే చేసి వాళ్ళు ఇంకా క్లోజ్ అయ్యేలా చేద్దాం అనుకుంటాడు. ఈ లోపే ఆ స్టూడెంట్స్ లో నుంచి ఒక అబ్బాయి లారెన్ కి ఇష్టం లేకపోయినా తనని డాన్స్ చేయమని బలవంత పెడుతుంటాడు. జార్జ్ కూడా అక్కడే నిలుచుని ఏం చేయకుండా చూస్తుంటాడు. ఇప్పుడైతే కొంచెం కొంచెంగా స్టేజ్ మీద ఉన్న మార్టీ చెయ్య కూడా డిసపియర్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది. ఈ రోజు వీళ్ళిద్దరూ కలవకపోతే మార్టీ కంప్లీట్ గా ఎరేజ్ అయిపోతాడు. కొంచెం సేపులో జార్జ్ ధైర్యం తెచ్చుకుని ఆ అబ్బాయిని బాగా కొట్టి లారెన్ ని కాపాడి తనని కిస్ చేయడంతో మార్టీ కూడా నార్మల్ అయిపోతాడు. అలాగే ఆ ఫోటోలో ఉన్న అతని బ్రదర్ ఇంకా సిస్టర్ కూడా తిరిగి వచ్చేస్తారు. సో ఫైనలీ ఫ్యూచర్ మారదు, వాళ్ళ ఫ్యామిలీకి ఎలాంటి ప్రాబ్లం రాదని అర్థం చేసుకున్న మార్టీ చాలా హ్యాపీగా ఆ కాలంలో ఫేమస్ అయిన ఒక సాంగ్ ని ప్లే చేస్తాడు. అక్కడున్న వాళ్ళంతా ఫస్ట్ టైం ఈ సాంగ్ ని వింటున్నారు. అందులోనే ఇది బాగుండడం వల్ల అందరూ డాన్స్ ఫ్లోర్ మీదకి వెళ్లి డాన్స్ ఆడతారు. ఇంకా మార్టీ అయితే ఎమోషనల్ అయి ఏకంగా స్టేజ్ మీద దొర్లుకుంటూ గిటార్ ప్లే చేస్తాడు. అక్కడున్న వాళ్ళందరికీ అతని మ్యూజిక్ చాలా బాగా నచ్చుతుంది కాబట్టి మార్టీ కూడా చాలా సంతోషపడతాడు. పార్టీ అయిపోయింది కాబట్టి స్కూల్ నుంచి క్లాక్ టవర్ దగ్గరికి వెళ్ళడానికి ముందు ఆఖరిసారిగా అతని పేరెంట్స్ ని కలిసి వాళ్ళకి గుడ్ బై చెప్తాడు. మార్టీ చేసిన హెల్ప్ కి వాళ్ళిద్దరూ అతనికి థ్యాంక్స్ చెప్తారు. ఫ్యూచర్ లో మీ ఇద్దరికి ఒక కొడుకు పుట్టి ఎప్పుడైనా అతను తెలియకుండా లివింగ్ రూమ్ లో ఉన్న కార్పెట్ ని కాల్ చేస్తే దయచేసి అతన్ని తిట్టకండి, కొంచెం అడ్వైస్ చేస్తే సరిపోతుంది, అసలే మీ అబ్బాయి చాలా పాపం అని. ఫ్యూచర్ లో అతను చేయబోయే తప్పుకి ఇప్పుడే సారీ అడిగి వెళ్లిపోతాడు. వెనక నుంచి అతను వెళ్లడం చూసిన లారెన్ మార్టీ అనే పేరు కూడా బాగుంది కదా అని అంటుంది. ఇంకోవైపు క్లాక్ టవర్ దగ్గర అరేంజ్మెంట్స్ అన్ని రెడీ చేసిన డాక్టర్ బ్రౌన్ దగ్గరికి వెళ్లిన మార్టీ అతనికి కూడా ఒక గుడ్ బై హగ్ ఇచ్చి కార్ ఎక్కే లోపే డాక్టర్ బ్రౌన్ కి కోర్ట్ లో ఉన్న ఆ లెటర్ దొరికిపోతుంది. మార్టీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారు దిగి బయటకు వచ్చే లోపే డాక్టర్ బ్రౌన్ ఆ లెటర్ ని చింపిస్తాడు. ఈలోగా వీళ్ళు క్లాక్ టవర్ కి కనెక్ట్ చేస్తున్న ఒక వైర్ మీద కొమ్మ విరిగి పడి అది తెగిపోతుంది. కానీ ఆ లైట్నింగ్ పడే టైం దగ్గరవడంతో డాక్టర్ బ్రౌన్ ఆ వైర్ పట్టుకుని ఆ టవర్ మీదకెక్కి ఎలాగోలా మళ్ళీ దాన్ని సెట్ చేయడానికి ట్రై చేస్తాడు. మార్టీ కింద నుంచి ఆఖరిసారిగా ఆయన డెత్ గురించి చెప్తాడు. అయినా అప్పుడు గాలి ఎక్కువగా కొట్టడం వల్ల డాక్టర్ కి ఏం వినిపించదు. టైం అవుతుంది కాబట్టి డాక్టర్ బ్రౌన్ మార్టీని వాళ్ళ ప్లాన్ కి రెడీ అవ్వమంటాడు. బట్ మార్టీకి మాత్రం అక్కడి నుంచి వెళ్లడంలో అస్సలు ఇష్టం ఉండదు. అతను డాక్టర్ బ్రౌన్ దగ్గర ఫ్యూచర్ లో ఆయన ఎలా చనిపోతాడో ఇంకా చెప్పలేదు. సో ఎలా అయినా డాక్టర్ ప్రాణాలని కాపాడాలని మార్టీ ఆలోచిస్తున్నప్పుడు అతనికి ఒక ఐడియా వస్తుంది. ఎలాగో ఇతని దగ్గర టైం మిషన్ ఉంది కాబట్టి డాక్టర్ బ్రౌన్ చనిపోవడానికి ముందు అక్కడికి వెళ్లి అతన్ని కాపాడాలనుకుంటాడు. అందుకని బోర్డ్ లో ఆ టెర్రరిస్ట్ డాక్టర్ బ్రౌన్ ని చంపడానికి సరిగ్గా 5 నిమిషాల ముందు టైం సెట్ చేస్తాడు. ఇంకోవైపు క్లాక్ టవర్ మీద డాక్టర్ బ్రౌన్ నిల్చున్న ఒక బ్రిక్ విరిగిపోవడం వల్ల అతను ఆ గడియారం ముళ్ళుని ఒక చేతితో పట్టుకుని వేలాడుతుంటాడు. చాలా సేపు కష్టపడి అతను వచ్చిన పనిని పూర్తి చేసి ఆ వైర్ ని పట్టుకుని దాని ద్వారా కిందకొచ్చి ఆ కొమ్మ దగ్గర తెగిపడున్న వైర్ తో అతని చేతిలో ఉన్న వైర్ ని అటాచ్ చేసి రెడీగా ఉంటాడు. అదే టైం కి పిడుగు పడ్డం వల్ల ఒక్కసారిగా మార్టీ ఉన్న కార్ లో నుంచి ఒక పెద్ద లైట్ వచ్చి అది మాయమైపోతుంది. ఆ డిసపియర్ అయిపోయిన కార్ ని చూసిన డాక్టర్ బ్రౌన్ అతను సాధించేశానని అరుస్తూ చాలా సంతోషపడతాడు. నెక్స్ట్ సీన్ లో 1985 కి టైం ట్రావెల్ అయ్యి వచ్చిన మార్టీని చూపిస్తారు. అతను కూడా చాలా సంతోషపడతాడు. ఇప్పుడు త్వరగా వెళ్లి డాక్టర్ బ్రౌన్ ని కాపాడదాం అనుకుంటాడు. కానీ ఇతని బ్యాడ్ లక్, సరిగ్గా టైం కి ఆ కార్ పనిచేయదు. అప్పుడు అటువైపు ఆ టెర్రరిస్ట్ వెళ్లడం చూసి ఇతను వాళ్ళని ఆపడం కోసం వాళ్ళ వెనకాలే పరిగెడతాడు. కానీ ఈసారి కూడా ఆ టెర్రరిస్ట్ మార్టీ చూస్తున్నప్పుడే డాక్టర్ బ్రౌన్ ని షూట్ చేసి చంపిస్తారు. ముందులానే అక్కడున్న ఆ మార్టీ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడం కోసం ఆ టైం మిషన్ లో తెలియక పాస్ట్ కి టైం ట్రావెల్ అయిపోతాడు. అతన్ని ఫాలో చేసిన టెర్రరిస్ట్ వ్యాన్ ఒక షాప్ కి గుద్దుకుని యాక్సిడెంట్ అయిపోతుంది. ఇదంతా దూరం నుంచి చూసిన మార్టీ ఏం చేయలేక చనిపోయి పడున్న డాక్టర్ బ్రౌన్ దగ్గరికి వెళ్తాడు. ఆయన శవాన్ని చూసి మార్టీ ఫీల్ అవుతూ ఉంటే నెక్స్ట్ సెకండ్ లో డాక్టర్ బ్రౌన్ కళ్ళు తెరుస్తాడు. డాక్టర్ బ్రౌన్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుని ఉండడం వల్ల అతనికి ఆ బుల్లెట్స్ వల్ల ఏం కాలేదు. అది చూసిన మార్టీ షాక్ అయి వాళ్ళు మిమ్మల్ని అటాక్ చేస్తారని మీకు ముందే తెలుసా అని అడుగుతాడు. అప్పుడు అతని షర్ట్ పాకెట్ లో నుంచి మార్టీ అతనికి రాసిన లెటర్ ని తీస్తాడు. మార్టీని పంపించాక డాక్టర్ బ్రౌన్ మనసు మార్చుకుని ఆ చింపేసిన లెటర్ ని మళ్ళీ అంటించి దాన్ని చదివాడు. ఈ విషయం తెలుసుకున్న మార్టీ, నేను మీ దగ్గర నిజం చెప్పాలనుకున్నప్పుడు మీరెంత ఓవర్ యాక్షన్ చేశారో కొంచెం గుర్తు తెచ్చుకోండి డాక్టర్ అని అతన్ని టీస్ చేస్తాడు. ఆ తరువాత డాక్టర్ బ్రౌన్ మార్టీని అతని ఇంట్లో డ్రాప్ చేసి నేను ముందే ప్లాన్ చేసినట్టు ఇప్పుడు 30 years ఫ్యూచర్ లోకి వెళ్లబోతున్నానని చెప్పి వెళ్లిపోతాడు. మార్టీ ఆ రోజు రాత్రి అతని రూమ్ లో వెళ్లి పడుకుని తెల్లారి నిద్ర లెగిచి మళ్ళీ అతని లైఫ్ నార్మల్ గా మారడం చూసి ఇంతవరకు జరిగిందంతా ఒక కలలా ఫీల్ అవుతాడు. సరే బ్రేక్ఫాస్ట్ చేద్దామని రూమ్ నుంచి బయటకు వచ్చి చూస్తే వాళ్ళ ఇల్లు మొత్తం మారిపోయి ఉంటుంది. చూడ్డానికి ఇప్పుడు వాళ్ళ ఇల్లు చాలా రిచ్ గా ఉంటుంది. అది మాత్రం కాకుండా మార్టీ అక్క ఇంకా
వాళ్ళ అన్నయ్య కూడా చాలా మారిపోయి ఉంటారు. ఇంతకు ముందు పెట్రోల్ బంక్ లో పనిచేసిన అతని అన్నయ్య ఇప్పుడు కోట్ సూట్ వేసుకుని ఆఫీస్ కి వెళ్ళడానికి రెడీ అవుతుంటాడు. ఇంకా మార్టీ అక్క అయితే చూడ్డానికి చాలా స్టైలిష్ గా ఉంటుంది. ఇప్పుడు తనొక ఫ్యాషన్ డిజైనర్. అసలు వీళ్ళకి ఈ ఇంటికి ఏమైందని మార్టీ కన్ఫ్యూషన్ లో ఉన్నప్పుడు అక్కడికి వాళ్ళ అమ్మా నాన్న జార్జ్ ఇంకా లారెన్ వస్తారు. వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు చాలా ప్రేమిస్తూ చూడ్డానికి ధనవంతుల్లా ఉంటారు. అందులోనూ లారెన్ ఎప్పట్లా కాకుండా జెనిఫర్ గురించి చాలా మంచిగా మాట్లాడుతుంది. లారెన్ మార్టీని చూసి ఈ రోజు నువ్వు జెనిఫర్ కలిసి క్యాంపింగ్ కి వెళ్లాలనుకున్నారు కదా, వెళ్లి రెడీ అవ్వు అని అంటుంది. కానీ అమ్మ మన కార్ కి యాక్సిడెంట్ అయ్యింది కదా, నేను ఎందులో వెళ్తానని మార్టీ అన్నప్పుడు మన కార్ కి ఎప్పుడు యాక్సిడెంట్ అయ్యిందని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కంగారు పడి కర్టన్స్ ఓపెన్ చేసి చూస్తే బయట వాళ్ళ కార్ ని బిఫ్ క్లీన్ చేస్తుంటాడు. ఇప్పుడు బిఫ్ వీళ్ళింట్లో పనివాడు. మార్టీ టైం ట్రావెల్ చేసినప్పుడు జార్జ్ కి ధైర్యం చెప్పడం వల్ల అతను ఫ్యూచర్ లో సక్సెస్ఫుల్ అయ్యాడు. దాని వల్ల వీళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ ఫ్యూచర్ మొత్తం మారిపోయింది. అలాగే జార్జ్ అతను రాసిన బుక్స్ ని పబ్లిష్ చేయడం స్టార్ట్ చేసేసాడు. అలాగే మార్టీ దగ్గర నీ కోసం గ్యారేజ్ లో ఒక గిఫ్ట్ ఉంది, వెళ్లి తీసుకో అని చెప్తాడు. మార్టీ ఏంటా గిఫ్ట్ అని ఆలోచిస్తూ గ్యారేజ్ ఓపెన్ చేసి చూస్తే లోపల అతను స్టార్టింగ్ లో ఎంతగానో ఆశపడిన ఆ కార్ ఉంటుంది. మార్టీ హ్యాపీగా ఫీల్ అవుతున్నప్పుడు జెనిఫర్ అక్కడికి వస్తుంది. వీళ్ళిద్దరూ రొమాన్స్ చేస్తున్నప్పుడు సడన్ గా ఆ టైం మిషన్ లో వింత బట్టలు వేసుకుని డాక్టర్ బ్రౌన్ వస్తాడు. వచ్చి రాగానే కంగారు పడుతూ మార్టీని నువ్వు త్వరగా నాతో ఫ్యూచర్ కి రా, మనకి ఒక ఇంపార్టెంట్ అయిన ప్రాబ్లం ఉంది, మనం ఒక పెద్ద ప్రాబ్లం ని సాల్వ్ చేయాలని చెప్తూ పక్కనే ఉన్న డస్ట్బిన్ లో నుంచి ఫుడ్ వేస్ట్ తీసి కార్ పెట్రోల్ ట్యాంక్ లో వేస్తాడు. అది చూసి అసలు మీరేం చేస్తున్నారు డాక్ అని అడిగినప్పుడు నిన్న కార్ ని అప్గ్రేడ్ చేసేసాను మార్టీ, ఇకపై టైం ట్రావెల్ చేయాలంటే హై ఎలక్ట్రిసిటీయో లేక ప్లూటోనియమో అవసరం లేదు, ఫుడ్ వేస్ట్ తోనే చెయ్యొచ్చని చెప్తాడు. అయినా నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను డాక్, నాకు జెనిఫర్ తో కొంచెం టైం స్పెండ్ చేయాలనుందని మార్టీ అంటాడు. అయితే మనతో పాటు జెనిఫర్ ని కూడా తీసుకువెళ్దాం, ఎలాగో ఈ సమస్య మీ ఇద్దరికి సంబంధించింది. ఏం చెప్తున్నారు డాక్ అంటే ఫ్యూచర్ లో మాకేదైనా సమస్య వచ్చిందా అని మార్టీ అడిగినప్పుడు డాక్టర్ బ్రౌన్ ప్రాబ్లం మీకు కాదు మీ పిల్లలకని చెప్పి వాళ్ళిద్దరిని కార్లో ఎక్కించుకుంటాడు. సరే కానీ 88 కిలోమీటర్ స్పీడ్ లో వెళ్ళడానికి ముందు రోడ్ లేదు డాక్ అని మార్టీ అన్నప్పుడు మనం రోడ్ లో వెళ్తే కదా కావాలి అని డాక్టర్ బ్రౌన్ ఆ కార్ ని ఆకాశంలో ఎగిరించుకుంటూ తీసుకువెళ్తాడు. ఇలా వీళ్ళు ముగ్గురు ఇంకో అడ్వెంచర్ చేయడానికి ఫ్యూచర్ కి వెళ్ళినట్టు చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు.